హలో, నేను మీ శేషరావు. ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అందరికీ తెలిసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి సేవకుడు. ఎందుకనంటే ఆ మాట ఎందుకంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి సేవకుడిని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఏ విధంగా వ్యవహరించారనేది అందరికీ తెలుసు. ప్రెస్ మీట్లు పెట్టారు విజయవాడలో, హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో కూడా ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలని రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా చెప్పినటువంటి ప్రభుత్వ అడ్వకేట్ అయిన ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన మీద షర్మిల చేసినటువంటి ఒకే ఒక కామెంట్ మీద ఆయన చిలించిపోతూ అడ్డంగా బుక్ అయ్యారు. ఎక్కడ ఆయన అడ్డంగా బుక్ అయ్యారు అనేది నేను వివరిస్తాను. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాటలు ఏంటి అనేది కనుక మనం వింటే ఆయన అడ్డంగా ఎక్కడ బుక్ అయ్యారని చెప్పి నేను మీకు గుర్తు చేస్తాను. సో ఆయన చెప్పినటువంటి మాట ఏంటో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి షర్మిల గురించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ చార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టించేదాన్ని ప్రోటోకాల్ చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పొందింపబడి కాన్సిక్వెంట్ గా చార్జ్షీట్లో అని శర్మ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట సిగ్గుగా చాలా దుర్మార్గం. ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. సో షర్మిల ఏం చెప్పారంటే, వాస్తవంగా సిబిఐ వాళ్ళ కేసు పెట్టినప్పుడు తొలి రోజుల్లో రాజశేఖర రెడ్డి పేరు లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డే కుట్రపూరితంగా ఒక అడ్వకేట్ ద్వారా సిబిఐ కేసులో రాజశేఖర రెడ్డి పేరు ఉండేలాగా చేశారు. ఆ అడ్వకేట్ ఎవరే కాదు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అందుకే ఆయనకి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఏజీ పదవి ఇచ్చారు అని ఆమె చేసినటువంటి ఆరోపణ. అందుకు చెల్లించిపోయినటువంటి సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడారు చూద్దాం. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు. రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెట్టు, రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాస్వామ్యం కూర్చున్నాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టు లెటర్ రాయడం జరిగింది. సో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ షర్మిలని ఎత్తి పొడుస్తూ ఉన్నాం. షర్మిల ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవిడ, ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యాడు? కాంగ్రెస్లోనే కదా. ఎక్కడ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు? కాంగ్రెస్లోనే కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు షర్మిలని మీ కాంగ్రెస్ అని ఎలా అంటారు? ఆ రోజున కాంగ్రెస్లో ఉండేటువంటి ఫ్యామిలీ కదా వైఎస్ ఫ్యామిలీ. ఓకే, పొన్నవోలు ఆ విధమైనటువంటి టెర్మినేషన్ తీసుకొచ్చారు. 2011లో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 and 2011 దాన్ని హైకోర్టు వారు టేకన్ ఆఫ్ రిట్స్ గా తీసుకొని 2 రిట్స్ గా తయారు చేశారు. 794. సో 2010-2011లో యాక్చువల్గా శంకర్రావు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎర్రమనాయుడు ఇంప్లీడ్ అయ్యాడు ఆ కేసులో. శంకర్రావు అప్లై చేసిన తర్వాత ఇంకొక రిపిటిషన్ చేయడం జరిగింది. ఇక్కడ 2 గ్రూపులు ఈ గౌరవనీయులైన మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు 2 సెక్టులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రమనాయుడు. వీళ్ళు హైకోర్టులో అవును పిటిషన్ వేశారు. శంకర్రావు పిటిషన్ వేశారండి మొట్టమొదట. దాన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేసింది సిబిఐ. సో ఏదో చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా
అది జగన్మోహన్ రెడ్డి తెలీదు, రాజశేఖర రెడ్డి తెలీదు అని చెప్తున్నాడు పొన్నోల సుధాకర్ రెడ్డి. మనం అందరం నమ్ముదాం. ఒక కడుపు పట్టినటువంటి పరిస్థితి మీకు ఉండాలి, రక్తం వచ్చుకున్నట్టుగా మీకు ఉండాలి. నేను ఎవరో నాకు కడుపు పట్టి ఇంత అన్యాయంగా దిగగలుగుతాను. ఇది అన్యాయం. రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగించు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు ఈ విధమైనటువంటి అసెంబ్లీ చేయడం నేను చెప్తాను. ఎందుకు చెప్తాను? చెప్పండి చెప్పండి. అది చరిత్రలో ఇక్కడే చెప్తున్నప్పుడే బుక్ అవుతారు చూడండి మీరు. పార్టీ కోసం నేను వేసుకున్నానమ్మా. ఇది వేసుకుంది డిసెంబర్ 2011. నేను మీరు అన్నారు సిబిఐ కోర్టు పోయి, హైకోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి నేను వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు నేను ఇప్పించాలని అని శర్మిల అన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? లేదు లేదు, కరెక్టే. మీకు మానవత్వం బుద్ధిగా ఉంటుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెచ్చుకున్నాం. నిజంగా బై 2011 17/8/2011 your great father had made an accused. Your legendary father had made an accused. రాజశేఖర రెడ్డి ఎవరో తెలియదు అంటాడు, రాజశేఖర రెడ్డికి పోతున్నారు. మరియు రెండు లెటర్స్ 10వ నెల 11వ నెల 2 లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్లో హైకోర్టులో ఆర్డర్ సరే ఈయనేదో చెప్తున్నాడు. 17/8/2017 అంటే ఆల్రెడీ శంకర్రావు వేసిన పిటిషన్ ఉంది, అలాగే ఎర్రంనాయుడు ఇంప్లీడెంట్ పిటిషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని సిబిఐ రాజశేఖర రెడ్డి పేరుని పెట్టింది. ఆ తర్వాత నేను పిటిషన్ వేశాను, నేను కాదు ముందేసిందని చెప్తున్నారు సంజయ్. ఎంపీనో ఎమ్మెల్యే తెలీదంట ఎర్రంనాయుడు. అది 2011లో నేను వేసాను పిటిషను. 2010లోనే ఆల్రెడీ శంకర్రావు వేసినటువంటి పిటిషను, ఎర్రంనాయుడు వేసినటువంటి పిటిషన్ బేస్ చేసుకొని రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు, ముద్దాయిగా చేర్చారు అని చెప్తున్నారు. వద్దులే, నీకు మీ కంప్లైంట్ ఏమి సార్ తెలియదు. అది అని ఎలా అవుతుంది అక్రమం? ఓకే ఓకే. ఓ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడే కరెక్ట్ గా బుక్ అయింది పొన్నోల సుధాకర్. అది అటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ, నా నాలెడ్జ్ ఎక్కువ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇంటు ఇట్. ఓకే, ఎందుకంటే అప్పుడు నుంచి తగ్గారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తారు if you want to destroy Jagan Reddy, destroy yourself. That was my message. ఓకే, నేను చేసిన పాపం అదే అయితే అమ్మ ఒకటి మీరు రాజశేఖర్ కుమార్తె జగనన్న చెల్లెలు, ఇంతకన్నా నేను మిమ్మల్ని నమస్కరించుకోవాలి. ఇఫ్ ఐ కంప్లైంట్ దిస్ ఇస్ ఏం తప్పు చేశారమ్మా, ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో రాజశేఖర్ రెడ్డి గారి సిబిఐ నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు ముద్దాయి చేయమని నేను పెంచుకుంటారు. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అబద్ధం ఉంటుంది. మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు రాజకీయ 11 ఇక్కడ చెప్పిందే చెప్తున్నారు పొన్నోల సుధాకర్ రెడ్డి. ఎందుకంటే ఆయన 10లోనే ఇంప్లీడ్ పిటిషన్ మీద ఆయన సిబిఐ ముందు ముద్దాయిగా చేసేసింది రాజశేఖర రెడ్డిని, అలాగే జగన్మోహన్ రెడ్డిని. కానీ నేను 11లో వేసానని చెప్తున్నాను. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సిబిఐ అన్యాయంగా వాళ్ళని ముద్దాయిలుగా చేర్చింది అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా అన్యాయంగా వాళ్ళని ముద్దాయిగా చేర్చిందని చెప్పి ఆయన చెప్పారు అనేది ఆ పాయింట్ కోసం నేను చూస్తున్నాను. కరెక్ట్గా అక్కడే ఇక్కడ బుక్ అయ్యాడు ఆయన, చూపిస్తాను. చెప్పారు కదా, ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ చెప్తున్నాడు పాపం.
సుధాకర్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ లేదు. కానీ ఇంకొక మాట చెప్పండి. ఇక్కడ చూడండి అడ్డంగా బుక్ అవుతారు. ఇక్కడ ఒక మొబైల్ తీసుకున్నారు. అది ఎక్కడో విన్నట్టున్నట్టు. ఎస్, చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు. ఎక్సెస్ మామూలు యాక్షన్ చేయలేదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎక్కడో 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 గుర్తుంది అని చెప్పి ఒక అడ్వకేట్ లాగా బాగా అసలు పండించేశారు ఆ ప్రెస్ మీట్లో. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్లాగానే షర్మిల వ్యాఖ్యలు ఉన్నాయంట. సో కానీ అది చూపిస్తారేమో, మొబైల్లో వినిపిస్తారేమో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పి అనుకున్నాను. కానీ లాస్ట్కి ఆ మొబైల్ని తీసేశారు. చూడండి, ఇదే మాట్లాడాడు, ఇదే భాష. అది చంద్రబాబు మాట్లాడే భాష మళ్ళా ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర్ గారు ఏం పెట్టించారు ఆయనని దాని ప్రతిపరంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడారు. అది సో యాక్చువల్గా ఈయన అడ్వకేట్ ఏఏజీ ఎన్నికల కోడ్ ఉంది, కానీ ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈయన పొలిటికల్ కామెంట్ చేస్తారు. ఎలా చేస్తారు? ఏ అధికారం ఉంది చంద్రబాబు నాయుడు మీద? షర్మిల కంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, అంతవరకు ఓకే. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏ విధంగా చంద్రబాబు నాయుడు మీద కామెంట్ చేస్తారు? అది సో మానవ జన్మ ఎత్తలేదు షర్మిల అని చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో రాజశేఖర రెడ్డి పుట్టలేదు షర్మిల అంటారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమో ఆయన జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ఏఏజీ, ఆయనేమో మానవ జన్మ ఎత్తలేదు, మానవ జన్మ కాదు షర్మిల అని అంటారు. అసలు ఏం చెప్పదలుచున్నారు ఇది? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ చెప్తారు చూడండి. అది ఇది ఎగ్జాక్ట్ పాయింట్. అవును ఉన్నారు, అవును. అలాగే అది ఇదండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్గా ఇక్కడే అడ్డంగా బుక్ అయ్యారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. 26 జీవోలు విడుదల చేశారు. ఆ 26 జీవోలు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేనటువంటి కేసుని జగన్మోహన్ రెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి మీద పెట్టారు. అందుకే తన మనసు చెలించిపోయి ఒక అడ్వకేట్గా ఆ కేసు మీద నేను పోరాడానని చెప్పి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులను వదిలిపెట్టారు, ఆ రోజు ఉన్నటువంటి సెక్రటరీలను వదిలిపెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి అప్పటికి చనిపోయాడు రాజశేఖర రెడ్డి. సో వాళ్ళిద్దరికి ఏ సంబంధం ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి కనుక వర్తింపజేస్తే చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా అరెస్ట్ చేయించేదానికి లీగల్గా ఆయన అడ్వైజ్ ఇచ్చినటువంటి ఒక అడ్వకేట్ ఈయన ఏఏజీ, ప్రభుత్వం తరపు నుంచి ఆయన ఏఏజీగా పనిచేస్తున్నారు. మరి ఆ రోజులో రాజశేఖర రెడ్డికి సంబంధించి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మరొక న్యాయమా అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి అంత ఆవేదన వ్యక్తం చేస్తూ 26 జీవోలు ఇష్యూ చేశారు. ఆ 26 జీవోలు ఇష్యూ చేసిన సెక్రటరీని వదిలిపెట్టారు, ఆ రోజు ఉన్నటువంటి క్యాబినెట్లో తీర్మానం చేసిన మంత్రులను వదిలిపెట్టారు. అసలు ఏ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి ఏ సంబంధం అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే లా పనిచేయలేదా? ఇదే లా గుర్తు రాలేదా సుధాకర్ రెడ్డికి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ జీవోలు ఇష్యూ అయి ఉన్నాయి. ఆ జీవోలకు సంబంధించినటువంటి ఇష్యూ చేసినటువంటి అధికారులు ఉన్నారు, అజయ్ కల్లం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ విచారించకుండా మరి నేరుగా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం, ఏ న్యాయం ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేశారు? అది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తే చాలా బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడు అడ్డంగా బుక్కారు. సో ఏ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు? అప్పుడు ఎలా ఆ పిటిషన్లో లేదంటే ఆ సిబిఐ కేసులో పెడతారని చెప్పి అంటున్నారు కదా. మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం? జీవోల ఇష్యూలో కానీ లేదంటే రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్స్ విషయంలో కానీ ఏ సంబంధం? అంటే రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం,
చంద్రబాబు నాయుడుకి ఏమో ఇంకొక న్యాయం. చట్టాలు మారిపోతాయి, న్యాయాలు మారిపోతాయి అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఆ కేసులో అసలు యాక్చువల్గా ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ విధంగా ఆయన వాదించారనేది మనకు తెలుసు, గుర్తుండే ఉంటుంది కదా. సో కిట్ ప్రోకకి పాల్పడ్డారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనే సంగతి మర్చిపోయారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అదే కిట్ ప్రోకకి సంబంధించి వాదించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంలో దోహదపడ్డాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంటే 2011లో చట్టం న్యాయము, 2023లో చట్టం న్యాయం, 2024లో చట్టం న్యాయం వేరే అనమాట. ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన పాపం ఆవేశంలో ఒక రకంగా బుక్ అయిపోయారు అనొచ్చు. వాస్తవంగా ఆయన ఏజీగా ఉన్నారు ప్రభుత్వం తరఫు నుంచి. ఆయన ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు. ఆ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు. ప్లస్ వాళ్ళ సొంత మీడియా, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియానే లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచే మాట్లాడినట్టున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాపం ఆవేశంలో చాలా మాట్లాడారు. అసలు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సరే షర్మిల విమర్శించారు, అందుకని వివరణ ఇచ్చారు అనేది తర్వాత ఇష్యూ. మధ్యలో చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేసేలా ఆయన మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని షర్మిల చదువుతున్నారని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే ఈయన మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలా అవసరం లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, ఈయన చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో న్యాయం చెప్తున్నారా? అంటే ఐఏఎస్ని వదిలిపెట్టేసి నేరుగా ఫైల్ తయారు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అరెస్ట్ చేశారు కదా. మరి అప్పుడేమో మీరు ఐఏఎస్ని సెక్రటరీలు ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు విచారించలేదు, నేరుగా రాజశేఖర రెడ్డి దగ్గరికి అలాగే జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడుగుతున్నారు. సో ఈయన చేస్తున్నటువంటి వాదన కరెక్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.